ఇవాళ మనం 9వ నక్షత్రం అయినటువంటి ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని అర్థమవుతాయి. ఆశ్లేష నక్షత్రం నామాక్షరాలు డు డ్యూ డే డో. గణము రాక్షస గణము. నక్షత్రాధిపతి సర్పాలు. రాశి కర్కాటకం చరరాశి అంటే ఒక్క చోట నిలబడిన రాశి. రాశి అధిపతి చంద్రుడు. తెలుపు రంగు వాడు స్త్రీ గ్రహం వైశ్య జాతి. కర్కాటకం పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ నక్షత్రం జన్మించిన వారు రంగు తక్కువైనా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ జాతకులంతా విద్యార్థులని చెప్పలేము, కానీ వీరిలో మంచి అవగాహన, తెలివితేటలు, చాకచక్యం ఉంటాయి. మాటకారితనం ఎక్కువ. వీరిలో దైవభక్తి చింతన గొప్పగా ఉంటుంది. అసలు ఆశ్లేష నక్షత్రం గురించి చెప్పాలంటే ఎవరికి అర్థం కాని శక్తి. నక్షత్రం వాళ్ళు ఎందుకు భయంకరులు, ఆశ్లేష జన్మం శాపమా వరమా, మొత్తం చెప్పబోతున్నా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కలిసి వచ్చే స్టోన్, కలిసి వచ్చే అంకెలు మొత్తం చెప్పబోతున్నా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే మీరు చేసే పని. ఆశ్లేష నక్షత్రం భయంకరమైన రహస్యం. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళు నవ్వుతారు, కానీ లోపల ఎవరికి తెలియని ప్రపంచం ఉంటుంది. వాళ్ళు ప్రేమిస్తారు, కానీ మోసం చేస్తే జీవితాంతం మర్చిపోరు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సాధారణ మనుషులు కాదు, వాళ్ళది సర్పశక్తి. ఆశ్లేష అంటే ఏమిటి? ఆశ్లేషకు చిహ్నం సర్పం. సర్పం అంటే ఏమిటి? మౌనం, గమనించడం, ఒక్కసారిగా దాడి చేయటం మరియు చర్మం వదిలి కొత్త జీవితం మొదలు పెట్టినట్టు వాళ్ళు ఎప్పటికప్పుడు మారటం. ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళు జీవితంలో కనీసం ఒక్కసారి పూర్తయినా మారిపోతారు. వాళ్ళు ఓడిపోవచ్చు, కానీ అదే స్థితిలో ఉండరు. మానసిక స్వభావం ఎట్లా ఉంటుందంటే, ఆశ్లేష వ్యక్తులు ఎక్కువగా లోపలే జీవిస్తారు. ఒంటరిగా ఉండటం చాలా ఇష్టం. ఇతరుల మనసు చదవగలరు. ఎవరి నాటకమైనా త్వరగా గుర్తిస్తారు. కానీ ఒక ప్రమాదం ఉంది, వాళ్ళు బాధను బయటికి చెప్పరు, లోపలే దాచుకుంటారు. అదే లేటుగా విషయం అవుతుంది. అందుకే కొందరు ఆశ్లేష వాళ్ళు చాలా సైలెంట్, కానీ చాలా డేంజరస్. ఈ నక్షత్రానికి కలిసి వచ్చే దేవుడు శివుడు, ఇంకా కృష్ణుడు. శివుడు లాగా బ్రతకాలి, కృష్ణుడు కంట్రోల్ చేస్తాడు ఈ నక్షత్రాన్ని. ఎందుకు అనంటే, కృష్ణుడు సర్పాల మీద ఎక్కి తొక్కినట్టు వీళ్ళకి ఎప్పటికప్పుడు చెడు స్వభావాలు ఉన్నప్పుడు కృష్ణుడు వాటిని అడ్డంకులుగా మారుస్తాడు. స్లో కృష్ణ భక్తి ఉంటే ఈ నక్షత్రం వాళ్ళు గొప్పగా తయారవుతారు. అలాగే శివుడు వల్ల మౌనంగా ఉంటే కూడా చాలా గొప్పగా ఉండగలుగుతారు. శివుడు ఎందుకంటే శివుడి మెడలో నాగం ఉంది. శివుడు మౌనం, శివుడు అంతర్ముఖత. ఆశ్లేష వ్యక్తి శివభక్తి చేస్తే లోపల ఉన్న విషయం అమృతం అవుతుంది. ఓం నమ శివాయ. ఇది వీళ్ళకు సాధారణ మంత్రం కాదు, ఇది మనసు కంట్రోల్ చేసే ఆయుధం. ఇది వినండి. ఆశ్లేష వాళ్ళు ప్రేమిస్తే ప్రాణం పెడతారు, కానీ నమ్మకం పోతే పూర్తిగా కట్, ఇంకా దగ్గరకు కూడా రానివ్వరు. వాళ్ళకి 2 ఎక్స్ట్రీములు ఉంటాయి, పూర్తిగా నీది లేదా పూర్తిగా దూరం. మధ్యలో ఉండరు. అనుమానం ఎక్కువైతే వాళ్ళని నాశనం చేసుకుంటారు. కలిసి వచ్చే నెంబర్లు. ఆశ్లేష నక్షత్రానికి శక్తివంతమైన సంఖ్యలు 5 బుధుడు మేధస్సు వ్యూహం, 7 ఆధ్యాత్మికత లోతు, 2 చంద్ర సంబంధం భావోద్వేగం, 9 అంతర్గత అగ్ని ముగింపు మార్పు శక్తి. ముఖ్యంగా 5 మరియు 7 కలయిక ఆశ్లేషకు చాలా బలమైనది. లక్కీ డేట్స్ 7, 5, 14, 16, 23, 25. లక్కీ డేస్ బుధవారం, సోమవారం. లక్కీ కలర్స్ గ్రీన్, డార్క్ బ్లూ, సర్ప గ్రీన్. జీవిత రహస్యం ఏంటంటే, ఆశ్లేష వ్యక్తి చిన్న వయసులో కష్టాలు ఎక్కువగా చూస్తాడు, ఎందుకంటే ఈ నక్షత్ర శక్తి వాళ్ళను బలంగా తయారు చేస్తుంది. వాళ్ళు తట్టుకుంటే 40 సంవత్సరాల తర్వాత స్టేబుల్ అవుతారు. వీరు ఆశ్లేష అయితే వీరు సాధారణం కాదు. వీరు మారితే మీ కుటుంబమే మారుతుంది. మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేస్తే మీరు రాజు. సర్పం విషయం కూడా అమృతం కూడా. ఓం నమ శివాయ. వీరికి 23 సంవత్సరాల వరకు విద్యాభివృద్ధి, 30 సంవత్సరాల లోపు వివాహం, వృత్తిలో స్థిరపడుట. తర్వాత వీరికి 32, 42, 45, 50, 59, 65 సంవత్సరాల యందు బాగా కలిసి వచ్చి యోగకారకంగా ఉంటుంది. ముఖ్యంగా 33, 36, 39, 42 సంవత్సరాల యందు 2-3 విధాలుగా ధనాదాయం, గౌరవ ప్రతిష్టలు, భూగృహ వస్తు వాహన లాభం చాలా 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 గొప్పగా కలగజేస్తుంది. 41, 47, 50, 56, 59, 68 ఈ సంఖ్యలందు ఆరోగ్య భంగం, ధన వ్యయం, వృధా ఖర్చులు ఉంటాయి. 50, 58 సంవత్సరాలు అంత మంచివి కావు, ఎందుకంటే ధనం కోసం ఏదైనా చేయగలిగే శక్తి వెళ్ళదు. ఉద్యోగ వ్యాపారాల ముందు చిక్కులు, సమస్యలు, ధనహాని ఉంటుంది. వ్యాపారం బాగా కలిసి వస్తుంది, ఉద్యోగం అంతంత మాత్రమే. మనశ్శాంతి ఉండదు. ఆశ్లేష శాంతి నక్షత్రం. ఇందు 2వ పాదంలో జన్మిస్తే శిశువుకు, 3వ పాదం తల్లికి, 4వ పాదం తండ్రికి దోషం. ఈ నక్షత్రంలో రజస్వలు అయితే 4 మాసాల వరకు దోషం ఉంటుంది. మృతికి మంచిదే. ఆడపిల్ల పెద్దదైతే 4 మాసాల వరకు ఇంటిని వదిలిపెట్టాలి.
ఆ తర్వాతే రావాలి. ఎందుకంటే ఆడపిల్ల ఈ నక్షత్రానికి రజస్వలైన 4 మాసాలు దోషం. మృతికి పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఎటువంటి దోషము లేదు, అంతా మంచిదే. వీరు గోపాలను ఆరాధించడం శుభం. కృష్ణుని ఆరాధించడం చాలా 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 గొప్పగా సౌభాగ్యవంతం. ఎందుకనంటే కృష్ణుడు వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకప్పుడు నాగులని కృష్ణుడు పైకెక్కి నాట్యం చేశాడు కదా, వాటి పొగరు దించాడు. అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన వారికి సహజంగానే కొంచెం పొగరు అనేది వస్తుంది. ఆ పొగరు పోవాలంటే, ఆ పొగరు ప్రేమగా కావాలంటే కృష్ణుడిని ఆరాధించడం చాలా చాలా గొప్పగా శ్రేయస్కరం. ఉంగరం ధరించవలసిన రాయి జాతి పచ్చ. వీరి అదృష్ట సంఖ్య 6 కూడా వర్తిస్తుంది. ఈ నక్షత్రం మొదటి పాదానికి దోషం లేదు. 2వ పాదంలో శిశుజనం తండ్రికి ఐశ్వర్యానికి దోషం. 3వ పాదంలో తల్లికి దోషం. 4వ పాదం శిశువుకు తండ్రికి కూడా దోషం. కాబట్టి తప్పకుండా శాంతులు జరిపించి బంగారు ముక్క, చిన్న బంగారు ముక్క అయినా సరే దానం చేయాలి. సో ఇది గాయస్ ఈ వీడియో. ఓం నమ శివాయ, శివాయ నమో, ఓం శ్రీకృష్ణ దేవాయ నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీరు షేర్ చేయండి. ఓం నమ శివాయ, శివాయ నమో.